ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే నెట్వర్క్లలో ఒకటి ప్రతిరోజు నమ్మశక్యం కాని సంఖ్యలో ప్రయాణికులను తరలించడం ద్వారా భారతదేశానికి అత్యంత కీలకమైన సహాయం అందిస్తోంది. రైళ్లలోని ఇతర సంస్థల్లోని వారికి అందించడం కోసం ఒక మెగా కిచెన్ దాదాపు 24 గంటలు పనిచేయడం ద్వారా పెద్ద సంఖ్యలో వంటకాలను తయారు చేస్తోంది. ప్రతిరోజు దాదాపు 600 కిలోల బియ్యం, 650 కిలోల పప్పు, సుమారు 225 కిలోల కూరగాయలు వండుతుంటాం. 12 గంటల విరామంలో రోజువారీ పద్ధతిలో ఇంచుమించు 6000 కచోరీలను మేము తయారు చేస్తుంటాం. ఫ్రెంచ్ వంటకాల సాంకేతికలు మొదలుకొని ప్రాచీన భారతీయ వంటకాల సంప్రదాయాల వరకు ఐఆర్సీటీసీలో అన్ని రకాల వంటకాలు సిద్ధం చేస్తూ ఉంటారు. ప్రపంచంలోని అత్యంత రద్దీతో నిండిన రైల్ నెట్వర్క్లలో ఒకటైన భారతీయ రైల్వేలు భారతదేశ వ్యాప్తంగా దాదాపు 65,000 కిలోమీటర్లు చుట్టి రావడం ద్వారా ఏటా కోట్లాది మంది ప్రయాణికులను గమ్యస్థానం చేరుస్తూ ఉంటాయి. ప్రతిరోజు భారతీయ రైల్వేల ద్వారా ప్రయాణిస్తున్న ప్రయాణికుల సంఖ్య శ్రీలంక జనాభా కంటే చాలా ఎక్కువ. అందుకే భారతీయుల ప్రయాణానికి ఇది ఒక్కానొక ప్రియమైన మార్గంగా మారింది. అయితే ఇది కేవలం ఒక స్టేషన్ నుండి మరో స్టేషన్కి చేర్చే ప్రయాణం మాత్రమే కాదు. కొన్ని రోజులు 3 రోజులకు పైగా సాగే ప్రయాణంలో ఆతిథ్య అనుభవాన్ని చవిచూడవచ్చు. ఈ రకమైన అనుభవంలో భోజనం కూడా ఒక కీలక అంశం. కాబట్టే ఐఆర్సీటీసీ అని పిలిచే ఇండియన్ రైల్వేస్ కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. అత్యధిక నాణ్యతతో తక్కువ ధరకే రైళ్లలో భోజనం అందించడం అన్నది ఈ సంస్థ ప్రధాన ఉద్దేశాల్లో ఒకటి. 2001లో ఐఆర్సీటీసీ తెర మీదకొచ్చింది. అసంఘటితంగా ఉన్న కేటరింగ్ రంగాన్ని పిఎస్యు కిందకి, అంటే ప్రభుత్వ రంగ సంస్థ ఆధీనంలోకి తేవడం ద్వారా ఆ రంగాన్ని మరింత నైపుణ్యవంతంగా తీర్చిదిద్దడం అన్నది దీని ప్రధాన ఉద్దేశం. అటుపై కొన్నేళ్లలోనే రైళ్లలో భోజనం అందించే విషయంలో ఐఆర్సీటీసీ ఒక కొత్త విధానం మొదలుపెట్టింది. కదులుతున్న రైళ్లలోనూ రైల్వే స్టేషన్లలోనూ ఆహారం తయారు చేసి అందించడం కోసం అది వ్యవస్థీకృత పద్ధతులను తెరమీదకు తెచ్చింది. అయితే రైళ్లలో ప్రయాణించే లక్షలాది మంది భారతీయులను మెప్పించే భోజనం చేయడం సులభమేమీ కాదు. ప్రతి ఒక్కరికి భిన్నమైన అభిరుచులుంటాయి. కనీసం భోజనంలోనైనా వైవిధ్యం కోసం ప్రతి ఒక్కరూ ఎదురుచూస్తుంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ భోజనం విషయంలో నిపుణులే. అందుకే ప్రతి ఒక్కరి అభిరుచికి తగ్గట్టుగా భోజనం అందించడానికి ఐఆర్సీటీసీ ప్రతిరోజు కొత్త ప్రయత్నాలు చేయాలి. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో కొలువైన ఐఆర్సీటీసీ కేంద్ర వంటశాలలో అర్ధరాత్రి సమయం. సూపర్వైజర్ దీపక్, ఆయన సిబ్బంది రాత్రి షిఫ్ట్లో పనిచేస్తున్నారు. ఈ వంటశాలలో ఇది కీలకమైన సమయం. ఎందుకంటే మరుసటి రోజు సరఫరా లక్ష్యాన్ని చేరుకోవడం కోసం ఈ సమయంలో ఇక్కడ పెద్ద స్థాయిలో వంటకాలు సిద్ధం చేయాలి. మనం ఈరోజు సిద్ధం చేయాల్సిన వంటకాలు లచ్చా సలాడ్, గ్రీన్ సలాడ్. మనకి 166 కిలోల గ్రీన్ సలాడ్ అవసరం. అలాగే రైతా కోసం మనకి 14 కిలోల కూరగాయలు కావాలి. ఓకే సార్. రెస్టారెంట్లోలా కేవలం కొన్ని వందల మంది కోసం కాకుండా 10,000 మందికి పైగా సరిపడేలా ఇక్కడ భోజనాలు సిద్ధం చేస్తూ ఉంటారు. ఖాతాదారుల కోసం ఐఆర్సీటీసీ అందించే వంటకాలు సంఖ్యలోనూ వైవిధ్యంలోనూ భారీగానే ఉంటాయి. అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం, రకరకాల స్నాక్స్, మిఠాయిల్ లాంటివెన్నో ఇందులో ఉంటాయి. ఇక వంటకాలేమో ఇండియన్ మొదలు కాంటినెంటల్ వరకు, చైనీస్ మొదలు ఇతర ప్రత్యేక వంటకాల వరకు ఉంటాయి. ఐఆర్సీటీసీ మెనూ పెద్దదే కావచ్చు, కానీ ధర విషయంలో మాత్రం తక్కువగా అందుబాటులో ఉంటుంది. ప్లాట్ఫామ్ల మీద గానీ మరియు రైళ్లలో గానీ ఒక సాధారణ వ్యక్తి కొనుగోలు చేయగల స్థాయిలోనే ధరలను నిర్ణయించాం. అత్యధిక నాణ్యతతో కూడిన భోజనాన్ని తక్కువ ధరకు అందించడం పూర్తిగా ఒక సవాలే. ఆ సవాలుకు కారణమయ్యే అంశాలు: తక్కువ ధర, అత్యధిక నాణ్యత, భారీ పరిమాణం, స్వచ్ఛత, నిర్ణీత సమయం. అయితే ఈ మెగా కిచెన్ మాత్రమే పై అంశాలన్నింటినీ చక్కగా సరిచూడగలదు. ఐఆర్సీటీసీకి చెందిన కేంద్ర వంటశాలలోని ఉత్పాదన ప్రదేశంలో బేస్మెంట్, కింది అంతస్తు, మొదటి అంతస్తు ఉన్నాయి. ఒక్కో అంతస్తు విస్తీర్ణం 10,000 చదరపు అడుగులు ఉంటుంది. తాజా ఉత్పత్తులు అందుకోవడం, గోదాం అవసరాలకు బేస్మెంట్ ఉపయోగిస్తారు. కింది అంతస్తులోనే అన్ని వంటకాలు సిద్ధమవుతాయి. ఇక్కడున్న వేర్వేరు సెక్షన్లలో శాకాహార, మాంసాహార వంటకాలు తయారు చేస్తారు.
మొదటి అంతస్తును బేకరీ, రోటీ తయారీ సెక్షన్, హల్వాయి అని పిలిచే స్నాక్స్ తయారీ సెక్షన్ కోసం కేటాయించారు. ఈ మెగా కిచెన్ లో పెద్ద ఎత్తున వంటకాలు సిద్ధం చేయడం కోసం 200 మందికి పైగా పనిచేస్తూ ఉంటారు. ఇక్కడ అర్ధరాత్రి నుంచే పనులు వేగం అందుకుంటాయి. రాత్రిపూట షిఫ్ట్లలో అత్యంత ముఖ్యమైన పని మీజాన్ ప్లాస్ ని సిద్ధం చేయడం. ఇదొక ఫ్రెంచ్ పాకశాస్త్ర నైపుణ్యం. ఇంతకీ ఇందులో భాగంగా ఐఆర్సీటీసీ వంటశాలలో ఏం చేస్తారు? ఫ్రెంచ్ భాషలో మీజాన్ ప్లాస్ అంటే అర్థం సరైన స్థానంలో పెట్టడం. వంటశాలలో మీజాన్ ప్లాస్ నైపుణ్యంతో వంటకాలను భారీ మొత్తంలో వేగంగా సమర్థవంతంగా తయారు చేయవచ్చు. ఇందులో భాగంగా వంటకానికి కావలసిన వాటిని ముందుగానే సిద్ధం చేస్తారు. ఉల్లిపాయలు వేయించడం మొదలు గ్రేవీలు తయారు చేయడం వరకు వంకాయల వంటి వాటిని ముందుగానే ఉడికించడం ఇందులో భాగమే. ఈ రోజు మా మెనూ బైగన్ భర్త. దీని పరిమాణం మాకు దాదాపు 76 కిలోలు కావాల్సి వస్తుంది. దీన్ని తయారు చేయడం కోసం మేము వంకాయలను నిలువుగా కోస్తాం. ఆ తర్వాత వీటికి నూనె రాసి ఓవెన్లో ఉంచుతాం. ఇలా ఓవెన్లో ఉడికించడం ద్వారా దీని తోలు సులభంగా వస్తుంది. తోలు తీసాక వాటిని గుజ్జు చేస్తాం. దాంతో కూర తయారు చేస్తాం. ఇదే ఈరోజు మా స్పెషల్. ఇక్కడ వంకాయలు ఉడుకుతుంటే మరో సెక్షన్లో కూరగాయలను నానబెడుతున్నారు. ఇలా ఊరబెట్టడం అన్నది ఫ్రెంచ్ శైలికి చెందిన సాంకేతికతే. ఇందులో భాగంగా కూరగాయలు వేడి నీటిలో ముంచుతారు. ఉడికే సమయాన్ని పెంచడం కోసం అటుపై వాటిని చల్లటి నీటిలో కాసేపు ఉంచుతారు. దీనివల్ల కూరగాయలు కమిలినట్టుగా లేకుండానే చక్కగా ఉడుకుతాయి. ఇక్కడ మీకు కనిపిస్తున్న కూరగాయలన్నీ వేడి నీటిలో నానబెట్టినవే. వీటన్నిటిని మేము వెజ్ కుర్మా చేయడం కోసం ఉపయోగిస్తాం. ఈ వెజ్ కుర్మా తయారు చేయడం కోసం కూరగాయలు ముందుగా ఉడికిస్తాం, తర్వాత చల్లారుస్తాం. ఇలా చేయడం వల్ల వాటి రంగు అలానే ఉంటుంది. ఈ కూరగాయలతో చేసిన వంటకం పూర్తయ్యాక అక్కడికి వచ్చి దీపక్ అన్నిటికంటే ముఖ్యమైన రుచి పరీక్ష చేస్తున్నారు. టేస్ట్ ఓకేనా సార్? బాగుంది, ఇక దించేసే. ఐఆర్సీటీసీ కేంద్రంలో ఇప్పుడు సమయం తెల్లవారుజాము 4 గంటలు. వంటకానికి సంబంధించి ముఖ్యమైన రూపం, రుచి పరీక్షించిన తర్వాత మరో ముఖ్యమైన పనిగా దాని గురించి దీపక్ తన ప్రొడక్షన్ మేనేజర్ కి తెలియచేశారు. సార్, అన్ని వంటకాలు సిద్ధమైపోయాయి. ఇంకొకటి మాత్రం పొద్దున్నే రెడీ చేస్తాం. అదేంటంటే జీరా రైస్ సార్. రాత్రి కార్యకలాపాల గురించి దీపక్ ని మేనేజర్ సురేంద్రన్ సుమేష్ అనేక ప్రశ్నలు అడిగారు. ప్రత్యేకించి శుచి విషయంలో రైల్లో దొరికే ఆహారం గురించి తరచూ విమర్శలు వినిపిస్తూ ఉంటాయి. అయితే ఈ వంటశాలలో ఆహారం సురక్షితమైనదేనా అనే విషయానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ ఉంటారు. మలై కోఫ్తాని వాకిల్లో పెట్టేశాను సార్. ఓకే. దాని గ్రేవీ కూడా సిద్ధమైంది. వాటి ఉష్ణోగ్రత సరైన విధంగానే ఉందా? ఉంది సార్. ఉష్ణోగ్రత అంతా కంట్రోల్లో ఉంది. త్వరగా పాడైపోయి వంటకాల్ని డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేశాను సార్. మిగిలిన వాటిని వాకిల్లో ఉంచాం. ఈ సంభాషణ పూర్తయ్యాక సుమేష్ తన ఉదయం రౌండ్స్ మొదలుపెట్టారు. అన్ని పనులు దాదాపు పూర్తి కావడం ఆయనకు సంతోషం కలిగించింది. ఎందుకంటే మరో కొన్ని గంటల్లోనే ఎంతమంది ప్రయాణికులకు భోజనం అందించాలనే సమాచారం భారతీయ రైల్వేల నుండి ఆయనకు చేరనుంది. అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి కదా? ఉన్నాయి సార్. ఆ సమాచారం రాగానే రైలులోకి ఆహారాన్ని అందించడం కోసం ఐఆర్సీటీసీ మెగా కిచెన్ తీవ్రంగా కృషి చేస్తుంది. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో కొలువైన ఐఆర్సీటీసీ ప్రధాన వంటశాలలో తెల్లవారుజాము సమయం. నగరం అప్పుడప్పుడే మేల్కొంటోంది. కానీ ఈ వంటశాల రాత్రంతా వంటకాలు సిద్ధం చేస్తూనే ఉంది. తాజాగా శుచిగా ఉండే భోజనాన్ని ప్రయాణికులకు అందించడం కోసమే ఐఆర్సీటీసీ అని పిలిచే ఇండియన్ రైల్వేస్ కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఏర్పాటైంది. కాబట్టే రాత్రి మొత్తం తయారు చేసిన వంటకాలను మేనేజర్ సుమేష్ దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారు. రైల్వేల సాధారణ మెనూలో భాగమైన సూప్, ఇంకా అన్నం, చపాతీలు ఇక్కడున్నాయి. శాకాహారుల కోసం పన్నీరు వంటకం, మాంసాహారుల కోసం చికెన్ వంటకం సిద్ధంగా ఉన్నాయి. ఆహారం సురక్షిత ప్రమాణాలకు తగ్గట్టుగా ఉందా అనే విషయంలో మేనేజర్ సుమేష్ ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటారు. ప్రమాణాలు అంటే నాణ్యత, పరిమాణంతో పాటు శుచి కూడా ఉండి తీరాలి. శుచి అనే ప్రమాణాన్ని తప్పక అనుసరించాలి. ఆహార భద్రతను సాధించడం కోసం ఐఆర్సీటీసీ తీవ్రంగా శ్రమిస్తూ ఉంటుంది. అది కేవలం ప్రధాన వంటశాలల్లో మాత్రమే కాదు. మొదటగా తాజా ఆహార సామాగ్రి వచ్చి చేరే గోదాముల్లోనూ ఆహార భద్రత ఉండేలా అది జాగ్రత్త పడుతూ ఉంటుంది. అక్కడ ఉండే గౌరవ్ లాంటి సూపర్వైజర్లు
ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటూ లోపలికి వచ్చే ప్రతి వస్తువును దగ్గరుండి పరిశీలిస్తూ ఉంటారు. లోపలుండే వాటిని శుభ్రంగా క్లీన్ చేయండి. మా డాగ్ సెక్షన్కి ఆహార పదార్థాలు వచ్చినప్పుడల్లా నేను వాటిని భౌతికంగా పరీక్షిస్తాను. అంటే పండ్లు ఏమైనా నలిగి ఉన్నాయా, వాటి మీద ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉందా అని పరిశీలిస్తుంటాను. అలాంటి వాటిని తిరస్కరించడం లేదా ఆ సమాచారాన్ని సంబంధిత విభాగాలకు తెలియజేయడం అన్నది నా డ్యూటీ. ఆ బీన్స్ని పరీక్షించాను, వాటి నాణ్యత బాగుంది. తూకం వేసే ముందు వాటిని శుభ్రంగా కడగండి, సరేనా? ఆ తర్వాతే వాటిని వెజ్ ప్రెప్ సెక్షన్కి తీసుకెళ్ళండి, ఓకే? అటు మీదటవి తర్వాతి దశకు చేరుకుంటాయి. అక్కడ వాటిని నీటితో శుభ్రం చేస్తారు. ఆ విధంగా కడిగి శుభ్రం చేసిన కూరగాయలను మాత్రమే ప్రధాన వంటశాలలోని వివిధ సెక్షన్లకు వెళ్లేందుకు అనుమతిస్తారు. కూరగాయల విషయంలో నాణ్యతా పరిశీలన వేగంగా జరిగిపోతూ ఉంటుంది. కానీ తొందరగా పాడయ్యే అవకాశం ఉన్న పదార్థాలను మాత్రం అత్యంత కఠినంగా పరీక్షించాకే అనుమతిస్తూ ఉంటారు. పన్నీర్ లేదంటే కాటేజ్ చీజ్ లాంటి పాల ఉత్పత్తులు కూడా ఐఆర్సీటీసీ వంటకాల్లో ప్రధానంగా చోటు చేసుకుంటాయి. ఇవి కూడా తొందరగా పాడయ్యే అవకాశం ఉన్న పదార్థాలే. చెడిపోయిన ఆహారం వల్ల ప్రయాణికులకు మాత్రమే కాకుండా ఐఆర్సీటీసీకి కూడా ఇబ్బంది తప్పదు. అందుకే అటువంటిదేమీ జరగకుండా ఉండేందుకు ఐఆర్సీటీసీ క్వాలిటీ అష్యూరెన్స్ ల్యాబ్ జాగ్రత్త వహిస్తుంది. కంటికి కనిపించని సూక్ష్మ జీవులున్న పాడైన వస్తువులను గుర్తించడం అన్నది ఆ ల్యాబ్ సైంటిస్టుగా బాధ్యతలు నిర్వహిస్తున్న మునేంద్ర కుమార్ బాధ్యత. అన్ని రకాల ముడి సరుకులు అంటే పాల ఉత్పత్తులు, పప్పులు లాంటివన్నింటినీ మేమిక్కడ పరీక్షిస్తాం. పాల ఉత్పత్తుల్లో ఇతర పదార్థాలేవి కలవలేదని, అందులో ఎలాంటి కలుషితాలు లేవని మేమిక్కడ నిర్ధారిస్తాం. రసాయన విశ్లేషణ ద్వారా ఈ పరీక్షలు నిర్వహిస్తాం. ఈ రోజు సరఫరా అయిన పన్నీర్లో పిండి కలిసిందా లేదా అని మునేంద్ర కుమార్ పరీక్షిస్తున్నారు. అందుకోసం పరీక్ష రసాయనమైన అయోడిన్ను నమూనా పదార్థానికి కలిపారు. ఈ పరీక్షతో ఆ మొత్తం సరుకు భవితవ్యం తేలిపోతుంది. పన్నీరుకి అయోడిన్ కలిపినప్పుడు దాని రంగులో మార్పు వస్తే ఆ పన్నీర్ని తిరస్కరిస్తాం. ఒకవేళ రంగు మారకపోతే అది పరీక్షలో విజయం సాధించినట్టే. ఈ అల్యూమినియం గిన్నెలో ఉన్న పన్నీరు రంగు మారలేదు. ఈ రంగు మనం కలిపిన అయోడిన్కు సంబంధించింది కాబట్టి ఈ పన్నీర్ను ఉపయోగించవచ్చు. ఈ పన్నీర్ నమూనా నాణ్యత పరీక్షలో విజయం సాధించింది. అయితే ఆహార సురక్షిత అనేది ఇక్కడితోనే సరిపోదు. వంటశాలను దాటిన ప్రతి భోజనం తినడానికి సురక్షితమైనదిగా ఉండడం అనేది ఇక్కడ కీలక విషయం. అందుకే ఈ వంటశాలలో అన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తారు. అవన్నీ సాధారణం నుండి అసాధారణం వరకు ఉంటాయి. వంటశాలలోని ఒక ప్రత్యేక సెక్షన్లోని పొడవైన టేబుళ్లను అన్నం పోయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. అన్నం ఆరబోసే సెక్షన్ ఇది. పెద్ద మొత్తంలో 100 కిలోల బియ్యంతో అన్నం వండిన విషయం మాకు తెలుసు. ఆ అన్నం ఇక్కడకు తీసుకొచ్చే సమయంలో అది చాలా వేడిగా ఉంటుంది. అందువల్ల ఆవిరి అందులోనే ఉండిపోతుంది. ఆవిరి లోపలే ఉండిపోతే అన్నం ముద్దగా మారుతుంది. అది రైల్లోకి తీసుకెళ్ళడానికి బాగుండదు. అయితే ఇది ఏసీ గది కావడం వల్ల అన్నంలోని ఆవిరి బయటకు వచ్చేస్తుంది. అప్పుడు అన్నాన్ని ప్యాక్ చేస్తాం. 100 కిలోల బియ్యంతో ఒక్కసారిగా వండిన అన్నం 20,000 ప్యాకెట్లు సిద్ధం చేయడానికి చక్కగా సరిపోతుంది. ఇక్కడ ప్రతిసారి 100 కిలోల వంతున రోజులో 6 సార్లు అన్నం తయారు చేస్తూ ఉంటారు. దీనివల్ల భోజనం సురక్షితంగా ఉండడమే కాకుండా రైళ్ల కోసం భోజనం తయారు చేసే ప్రక్రియ వేగంగా జరుగుతుంది. ఈ రోజు మనం పంపించాల్సిన లిస్ట్ సార్ ఇది. మిట్ట మధ్యాహ్నం భారతీయ రైల్వేల నుండి ఈ వంటశాలకు సమాచారం అందింది. ఆక్యుపెన్సీ లేదంటే ఈ రోజు రైళ్లలో ప్రయాణం చేయడంతో పాటు భోజనం కూడా కోరుకున్న ప్రయాణికుల సంఖ్య గురించిన ఖచ్చితమైన సమాచారం అది. ఒకవేళ ఆక్యుపెన్సీ ఎక్కువగా ఉంటే మరోసారి వండేందుకు మేము సిద్ధం అవుతాం. మేము నిర్ణీత మొత్తంలోనే భోజనాలు సిద్ధం చేస్తాం. ప్రయాణికుల సంఖ్య పెరిగితే మళ్లీ వంట చేస్తాం. ఇలాంటప్పుడు చివరి క్షణంలో మేము వేగంగా స్పందించాలి, వేగంగా సిద్ధం చేయాలి. మేము సమయానికి అందించాలంటే మేము చేయవలసిన ముఖ్యమైన పని నిర్ణీత సమయానికి ఇక్కడి నుంచి డెలివరీ కావాలి. ఇదే మాకు అసలైన సవాలు. సమయ పాలన అనేది ఈ భారీ వంటశాలలో కీలక అంశం. కారణం సిద్ధం చేయాల్సిన వంటకాల సంఖ్య ఒక్కోసారి భారీగా ఉంటుంది, ముఖ్యంగా శాండ్విచ్ సెక్షన్లో. ఉదయం పూట మా దగ్గరికి వచ్చే బ్రెడ్లన్నింటినీ మేము పరిశీలిస్తాం. వీటి సంఖ్య 250 నుంచి 300 వరకు ఉంటుంది. బ్రౌన్ బ్రెడ్ లేదా వైట్ బ్రెడ్ కావాలంటూ రైల్వేలు లేదా మా ఖాతాదారుల నుంచి వచ్చే డిమాండ్ని బట్టి ఈ సంఖ్య ఆధారపడి ఉంటుంది. వైట్ గాని బ్రౌన్ గాని ప్రతి బ్రెడ్ ముక్క ఇక్కడి సిబ్బంది చేతులు మారాల్సిందే. వాళ్ళు ఆ ముక్క మొత్తానికి వెన్న రాస్తారు. చూడడానికి ఇది సాధారణ పనిలా కనిపించినా ఇది కూడా పెద్ద పనే. ఎంత పెద్ద పని?
8 గంటల పనివేళలో దాదాపు 10,000 ముక్కలను జతగా చేసి శాండ్విచ్ తయారు చేస్తారు. వీటన్నిటినీ ఒకదాని మీద ఒకటిగా పేరిస్తే అది ఢిల్లీలోని కుతుబ్ మినార్ కంటే ఎత్తుగా ఉంటుంది. ఇంచుమించు లండన్లోని బిగ్ బెన్ క్లాక్ టవర్ ఎత్తులో ఉంటుంది. ఈ వంటశాలలోని హల్వాయి స్నాక్స్ సెక్షన్లో సిద్ధం చేసే వాటి సంఖ్య ఇంతకంటే ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు ఈ సెక్షన్ ని పరిశీలించడానికి సుధీర్ వారియర్ వచ్చారు. దాదాపు దశాబ్దంగా ఆయన ఐఆర్సీటీసీతో కలిసి పనిచేస్తున్నారు. సంప్రదాయ భారతీయ హల్వాయి స్నాక్స్ తయారు చేసేటప్పుడు ఏం జరుగుతుందనే విషయం ఆయనకు స్పష్టంగా తెలుసు. కచోరీ అనే ఈ సంప్రదాయ స్నాక్తో భారీ వంటశాలకు అనుబంధం తక్కువ. నిజానికి మార్కెట్లు ఉత్తర భారతదేశ ప్రాంతాలకే దీనితో బంధం ఎక్కువ. తయారీ అనేది నిజానికి ప్రత్యేకమైన రంగం. దీన్ని తయారు చేసే ఈ ప్రత్యేక సెక్షన్లో సిబ్బందిని నియమించడం అంత సులభం కాదు. రోజు మేము 1-2 లేదంటే 100 నుండి 200 తయారు చేయడం లేదు. కేవలం 12 గంటల వ్యవధిలో రోజువారీ పద్ధతిన మేము 6,000 కచోరీలు తయారు చేస్తుంటాం. పప్పులతో చేసిన మసాలా గుజ్జును మధ్యలో ఉంచి చుట్టిన పిండి ఉండలను మరుగుతున్న నూనెలో వేయిస్తారు. వేల సంఖ్యలో చేసినప్పటికీ వీటిని పూర్తిగా చేత్తోనే చేస్తారు. అప్పుడు వీటి నుండి స్వచ్ఛమైన బాగా వేయించిన కమ్మదనం పుట్టుకొస్తుంది. చక్కటి సువాసనతో ఈ స్నాక్స్ కరకరలాడుతూ ఉంటాయి. అందుకే భారతదేశపు మార్కెట్ స్నాక్స్ అనే స్థాయిని దాటి ఐఆర్సీటీసీకి చెందిన అత్యంత ఆదరణ కలిగిన ట్రైన్ స్నాక్స్ గా ప్రసిద్ధి చెందాయి. కచోరీల కాలపరిమితి 6 నుండి 8 గంటల సమయమే కావచ్చు. కానీ ఇక్కడి నుండి మేము తయారు చేసే కచోరీల గురించి నేను ఒక సంగతి ఖచ్చితంగా చెప్పగలను. అవి ప్రయాణికులకు ఎంతగానో నోరూరుస్తాయి. ప్రయాణంలో భాగంగా వీటిని తిన్నవారు ఆ రోజు తప్పకుండా వీటి రుచిని ప్రశంసిస్తారు. హల్వాయి లేదంటే సంప్రదాయ స్నాక్ తయారీదారులాగే ఐఆర్సీటీసీ కూడా తన ఖాతాదారు నోటిని తీపి చేసే పదార్థాలను కూడా తయారు చేస్తూ ఉంటుంది. స్నాక్స్ తో పాటు మేం మిఠాయిలను కూడా తయారు చేస్తుంటాం. అందులో భాగంగా ఈ రోజు మెనూలో రస్మలై భాగం కానుంది. ఈ సెక్షన్లో తయారయ్యే ప్రతి స్నాక్ చేతితో తయారవుతాయి. వీటి కోసం సంప్రదాయ విధానాలు ఉపయోగిస్తారు. కానీ అంత మాత్రాన ఈ మెగా కిచెన్ ఆధునికతకు దూరం కాలేదు. నిజానికి ఇక్కడ వివిధ దేశాలకు చెందిన అగ్రశ్రేణి పరికరాలన్నీ ఉన్నాయి. కూరగాయలు వేయించడానికి ఇటలీ, ఫ్రాన్స్ నుంచి తెప్పించిన 120 లీటర్ల బ్రాక్ ప్యాన్లున్నాయి. ఫిన్లాండ్ నుండి తెప్పించిన 150 లీటర్ల స్టీమ్ కెటిల్స్ తో 40 నిమిషాల్లోనే అన్నం, పప్పులు, సూప్ ఉడికించవచ్చు. ఇటాలియన్ డో మేకర్ తో ఒక్కసారిగా 25 కిలోల పిండి పిసికేయవచ్చు. ఇక్కడున్న భారతీయ ఉత్పాదనైన రోటీ మేకర్ ను ప్రత్యేకంగా ప్రశంసించాల్సిందే. దీంతో రోజుకు 13,000 నుండి 14,000 రోటీలను తయారు చేయవచ్చు. ఇక్కడున్న ఈ యంత్రాలన్నీ కేవలం ప్రదర్శన కోసం కాదు, నిర్ణీత సమయానికి భోజనం సిద్ధం చేయడంలో వీటి పాత్రే కీలకం. ఎందుకంటే ప్రతిరోజు భారీ మొత్తంలో వండి వార్చడం అన్నది ఆషామాషీ వ్యవహారమేమీ కాదు. దాదాపు 600 కిలోల బియ్యం, 650 కిలోల పప్పు, అలాగే 225 కిలోల కూరగాయలు, అలాగే ఇంకా 350 కిలోల గ్రేవీ కూరగాయలతో పాటు 130 నుండి 150 కిలోల సలాడ్, దాదాపు 180 కిలోల రైతా, 300 కిలోల మిఠాయిల చొప్పున రోజు ఇక్కడ తయారు చేస్తుంటాం. అయితే ఇక్కడ తయారయ్యే ఆహారం మొత్తం రైళ్లలోకే తీసుకెళ్లరు. నిజానికి ఇక్కడ తయారయ్యే 10,000 భోజనాల్లో 2,000 కంటే తక్కువ మాత్రమే రైళ్లలోకి చేరుతాయి. మరి మిగిలినవెక్కడికి వెళ్తాయి? అది దాదాపు 5 ఏళ్ల క్రితం నాటి కథ. ఆ సమయంలో ఐఆర్సీటీసీకి చెందిన కేటరింగ్ ఆన్ వీల్స్ చెప్పలేనంత ఇబ్బందికర పరిస్థితి చవిచూసింది. 2000 మధ్యలో ఐఆర్సీటీసీ కేటరింగ్ విభాగం ఊపిరి సలపరి పనితో ఉండేది. రోజు 350 ఎక్స్ప్రెస్ రైళ్లకు అది భోజనం అందించేది. రాజధాని ఎక్స్ప్రెస్ లాంటి హై ప్రొఫైల్ రైళ్లు కూడా ఈ జాబితాలో ఉండేవి. మొత్తం ప్రయాణికుల సంఖ్య ఆ సమయంలో భారీగా ఉండేది. ఒక్కో రైల్లో 1000 మందికి పైగా ప్రయాణికుల చొప్పున 350 రైళ్లంటే ఆ సంఖ్యను మీరే ఊహించుకోవచ్చు. 2009-10 నాటికి ఈ సంఖ్య మరింతగా పెరిగింది. అయితే ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. 2010లో రైల్వే కేటరింగ్ విధానంలో మార్పు వచ్చింది. ఐఆర్సీటీసీ గుత్తాధిపత్యంలోని కేటరింగ్ వ్యాపారం వివిధ భారతీయ రైల్వే డివిజన్లకు చేరింది.
నాణ్యత లేని ఆహారం అందిస్తున్నారనే ఆరోపణల మధ్య ఐఆర్సీటీసీ తన రైళ్ల సంఖ్యలో పెద్ద భాగాన్ని కోల్పోయింది. దీంతో ఆ సంస్థ ఆదాయమూ భారీగా తగ్గిపోయింది. రైళ్లలో జరిగే వ్యాపారంలో 97% మా చేతి నుండే జారిపోయింది. ఐఆర్సీటీసీకి ఇది పెద్ద విఘాతం. అత్యున్నత స్థాయిలో చక్కగా పనిచేస్తున్న సమయంలో ఎదురైన అతిపెద్ద దెబ్బ ఇది. అదొక పెద్ద ఎదురుదెబ్బ. సంస్థ ఉనికికే అది సవాలుగా మారింది. అయితే అంత మాత్రాన ఐఆర్సీటీసీ కేటరింగ్ రోజులు అంతమైపోలేదు. ఒకానొక గుర్తించదగిన స్థాయిని చేరుకునేందుకు ఈ సంస్థ సిద్ధమైంది. ఇండియన్ రైల్వేస్ కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్లోని ప్రధాన వంటశాల. ఎప్పుడూ హడావిడిగా కనిపించే వంటశాల ప్రతిరోజు 10,000కు పైగా భోజనాలు సిద్ధం చేస్తూ ఉంటుంది. ఇందులోని వివిధ సెక్షన్ల నుండి రోజువారీ ప్రాతిపదికన భారీ స్థాయిలో ఆహార పదార్థాలు వెళ్తూ ఉంటాయి. ఈ రోజు పని కోసం దాదాపు 200 కిలోల బంగాళదుంపల్ని ప్రాసెస్ చేశాం. అలాగే 150 కిలోల ఉల్లిపాయలను కూడా. కాలీఫ్లవర్ లాంటి మిగిలిన కాయగూరల పరిమాణం దాదాపు 150 కిలోలు ఉంటుంది. అలాగే 150 కిలోల టమాటోలను కూడా ప్రాసెస్ చేశాం. నేడు ఐఆర్సీటీసీ విషయంలో ఈ పెద్ద సంఖ్యలన్నీ సర్వసాధారణ విషయాలు. కానీ ఒకానొకప్పుడు, అంటే చాలా కాలం క్రితమేమీ కాదు, ఆ సమయంలో ఐఆర్సీటీసీ కేటరింగ్ విభాగం మూతపడే పరిస్థితిని ఎదుర్కొంది. 2010 నాటి ప్రభుత్వ విధానంతో రైళ్లలో భోజనం అందించే అవకాశాన్ని దాదాపుగా ఆ సంస్థ కోల్పోయింది. ఆ సమయంలో ఎదురైన ఆ షాక్ మమ్మల్ని అందరినీ పట్టి కుదిపేసింది. మా సంస్థ పునాదులు కదిలిపోయాయి. అప్పటికే మా వద్ద సిబ్బంది ఉన్నారు. వాళ్ళందర్నీ ఉపయోగించుకునేందుకు అవసరమైన వేదికను అన్వేషించాల్సి వచ్చింది. ఆ సమయంలో వాళ్ళు నిజంగానే సత్తా చాటారు. ఎదురైన అపజయాన్ని సులభంగా అంగీకరించమని చాటేందుకు వాళ్ళందరూ ఒకటిగా నిలిచారు. కాబట్టే ఈ దశలో మేము రైల్వేయేతర కేటరింగ్ లేదంటే సంస్థాగత కేటరింగ్ అనే కొత్త విధానంతో ముందుకొచ్చాం. నిజానికి ఈ రకమైన ఆలోచనతో ఐఆర్సీటీసీని ప్రారంభించలేదు. ఆ విధమైన నిర్ణయంతో 2011లో భారతీయ రైల్వేలతో సహా ఇతర మార్గాల మీద ఐఆర్సీటీసీ దృష్టి మరల్చింది. ఆ ప్రయత్నం ఫలించి ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు సంబంధించిన కేటరింగ్ మార్కెట్ను అది సొంతం చేసుకుంది. ఐఆర్సీటీసీకి చెందిన నోయిడా సెంట్రల్ కిచెన్ మరీ ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేకుండా పోయింది. కారణం, దాని చుట్టుపక్కల ఉండే చాలా కంపెనీలు అప్పటికే కేటరింగ్ సేవల కోసం ఎదురు చూస్తున్నాయి. అయితే ఐఆర్సీటీసీ ముందుగా తన పొరపాట్లను సరిచేసుకోవాల్సి వచ్చింది. ఐఆర్సీటీసీ అనే మాట వినగానే ముందుగా భారతీయ రైల్వేలే గుర్తుకొస్తాయి. అందుకే రైల్వే స్టేషన్లో కనిపించే సంగతులన్నీ నాకు గుర్తొచ్చాయి. అప్పట్లో మాకు చాలా సందేహాలు కలిగాయి. అయితే స్వయంగా వెళ్లి వారి వంటశాలను దాన్ని నిర్వహిస్తున్న తీరును చూసిన తర్వాత మా సందేహాలన్నీ తీరిపోయాయి. మేం లావాదేవీలు జరుపుతున్నది ఏ క్లాస్ ప్రొఫెషనల్ వెండర్తో అని, కేటరింగ్ విషయంలో వాళ్ళు మా ప్రమాణాలకు సరితూగుతారని మేము అర్థం చేసుకున్నాం. ఆ విధంగా ఐఆర్సీటీసీ సెంట్రల్ కిచెన్ కు కార్పొరేట్ రంగం రూపంలో సరికొత్త పోషకులు లభించారు. వేలాది మందికి భోజనం సరఫరా చేసే అవకాశం లభించింది. వంటగది సంగతికొస్తే అక్కడ సూపర్వైజర్ దీపక్, ఆయన సిబ్బంది రాత్రి మొత్తం పనిచేయడం ద్వారా భోజనం సిద్ధం చేస్తున్నారు. అది కేవలం రైల్వేల కోసమే కాదు, ఐఆర్సీటీసీకి సంబంధించిన కార్పొరేట్ ఖాతాదారుల కోసం కూడా. 5 నుండి 6 మంది సిబ్బంది కార్పొరేట్ మెనూ సిద్ధం చేస్తున్నారు. 6 వంటకాలు కలిగిన రైల్వే మెనూతో పోలిస్తే ఇది పూర్తి భిన్నంగా ఉంటుంది. నిజానికి ఇది పరిమాణంలోనూ రెండింతలుగా ఉంది. ఈ రోజు కార్పొరేట్ మెనూ కోసం 14 నుండి 15 వంటకాలు సిద్ధం చేస్తున్నాం. అందులో 12 నుండి 13 వంటకాలు ఇప్పటికే సిద్ధం చేసేసాం. ఈ రోజు మేము 200 కిలోల దాల్ మఖనీని, 150 కిలోల దాల్ బుకారాని, 48 కిలోల బడి మటర్ మసాలాని, 50 కిలోల బైగన్ భర్తాని సిద్ధం చేయనున్నాం. భోజనాన్ని సమయానికి అందించడం అనేది మా సిబ్బందికి ఎదురయ్యే మొదటి సవాల్. అంతేకాదు, సరిపడిన మొత్తంలో మంచి నాణ్యతతో అందించడం అనేది ఇంకా పెద్ద సవాలు. అప్పుడే మా ఖాతాదారుల్ని మేము సంతృప్తిపరచగలం. ఐఆర్సీటీసీ ఇన్-హౌస్ సైంటిస్ట్ మునేంద్ర కుమార్ దృష్టి ఎప్పుడూ నాణ్యత మీదే. అందుకే వండిన తర్వాత, ఆహారాన్ని పంపిన తర్వాత కూడా ఆయన నమూనాలను పరీక్షిస్తూ ఉంటారు. ఒకవేళ వండిన వంటకాల్లో ఏదైనా సూక్ష్మజీవి ఆనవాళ్లు లేదంటే రసాయనాలు ఉంటే వాటిని ఖాతాదారులకు ఇవ్వరు. ఈ రోజు
సిద్ధమైన వంటకాలివి. వాటిల్లో ఎలాంటి సమస్యలు లేవని కేటరింగ్ మేనేజర్ రాజేష్ భావిస్తున్నారు. అందుకే ఆ భోజనాన్ని కార్పొరేట్ ఆఫీసులకు పంపడాన్ని ఆయన ప్రారంభించారు. దాల్ మఖానీలో మనం క్రీమ్ కలపాలి, తర్వాత దాన్ని బాగా మిక్స్ చేయండి. కాబట్టి ప్రతి విషయాన్ని మేము సరిచూసిన తర్వాత నాణ్యతా పరీక్షలు నిర్వహిస్తాం. అందుకోసం నమూనాలు ల్యాబ్కి పంపుతాం. అటు మీద అన్నింటినీ పంపిణీకి సిద్ధం చేస్తాం. పెద్ద మొత్తంలో ప్రత్యేకంగా తయారు చేసిన ఈ వంటకాలను ఒక కార్పొరేట్ ఆఫీస్ కోసం సిద్ధం చేశారు. ఆ కార్యాలయం కొన్ని ప్రత్యేక వంటకాలను కోరుకుంది. రాజేష్ ఆయన సిబ్బంది తప్పక వాటిని తయారు చేయాలి. తక్కువ మసాలాతో నిండిన భోజనం కావాలంటూ వారు ప్రత్యేకంగా అడిగారు. 1000 మంది ఖాతాదారులకు భోజనం అందించాలన్నప్పుడు మెనూ ప్రకారం ఆ పరిమాణం ముందే స్పష్టంగా తెలిసిపోతుంది. అప్పుడు ఎంత పరిమాణంలో వంటకాలు సిద్ధం చేయాలో మాకు అర్థం అవుతుంది. ఓకే, తీయండి. కాబట్టి వాటిని మేము ముందుగా చెక్ చేస్తాం. వాటి బరువును చూస్తాం. బరువు చూశాక యూనిట్ ఇన్ఛార్జికి అందిస్తాం. అటుపైనే అది ఖాతాదారుల వద్దకు వెళ్తుంది. లేట్ అవుతుంది, త్వరగా. జాబితాలోని వంటకాలను బరువు చూసి సరిచూశాక ఆ పాత్రలను ఉష్ణోగ్రత నియంత్రణ కలిగిన వ్యాన్లలోకి ఎక్కిస్తారు. ఆ వ్యాన్లు వంటశాల పరిసరాల నుండి ఉదయం 10:30 బయలుదేరుతాయి. ఇలా వెళ్లే వంటకాలే ఐఆర్సీటీసీ తయారీల్లో పెద్ద మొత్తంలో ఉంటాయి. బయలుదేరిన వ్యాన్లు భోజన సమయానికి ముందుగానే కార్యాలయాలకు చేరడం అన్నది కీలకం. కార్యాలయాలు చేరాక వాటిని బయటికి తీస్తారు. తర్వాత భోజనాన్ని పళ్లాల్లోకి, ట్రేలలోకి మారుస్తారు. చివరిగా శుచిగా సరిగ్గా భోజన సమయానికి ఖాతాదారుడికి అందిస్తారు. మధ్యాహ్నం 1 గంట. ఆకలితో ఉన్న వృత్తి నిపుణులు బారులు తీరారు. ఐఆర్సీటీసీ భోజన సేవ ప్రారంభమైంది. ఈ భోజనం రుచి నిజానికి చాలా బాగుంది. మీకు తెలుసా, వాళ్ళు ప్రతిరోజు చక్కని భోజనాన్ని అందిస్తూ ఉంటారు. రాజ్మా రైస్, రకరకాల పప్పులంటూ రోజు వాళ్ళు పలు రుచులను మాకు ఇక్కడ వడ్డిస్తూ ఉంటారు. మనం భారతీయ వంటకాలకే ప్రాధాన్యం ఇస్తాం కాబట్టి ఈ భోజనం అంటే చాలా ఇష్టం. నేను ఆలస్యంగా తింటాను, కానీ ఆరోగ్య స్పృహ ఎక్కువ. అంటే దాని అర్థం తినే భోజనంలో కూరగాయలు ఎక్కువగా ఉండాలి. నా దృష్టిలో చాలా మంచిది. వాళ్ళు వీటిని చక్కగా వండుతారు. ఈ రోజు దాల్ మఖానీ అన్నం చాలా బాగుంది, కూర కూడా బాగుంది. మేమంతా వాటిని బాగా ఆస్వాదిస్తున్నాం. ఈ రోజు మెనూలో వైట్ రైస్ ఇంకా పప్పు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇవి ఇంట్లో చేసినంత రుచిగా ఉన్నాయి. ఇవి తింటుంటే రోజు రెస్టారెంట్ లో తింటున్న భావన రానేలేదు. ఇది పొట్టలో తేలిగ్గా ఉంటుంది, చాలా మేలైంది కూడా. మా ఖాతాదారులు ఎక్కువ కోరుకుంటారు. వాళ్ళు చెల్లించే మొత్తం ఎక్స్ అనుకుంటే ఎక్స్ తో పాటు ప్లస్ వై కూడా కావాలని కోరుకుంటారు. ఈ విషయంలో మీరేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. ఖాతాదారులకు X+Y అందించే విషయానికి వచ్చినప్పుడు నోయిడా సెంట్రల్ కిచెన్ కి చెందిన ప్రతినిధులు, కార్పొరేట్ ఖాతాదారులు 2 నెలలకోసారి ఫుడ్ కమిటీ సమావేశాలు నిర్వహిస్తూ ఉంటారు. ఆహారం నాణ్యత బాగుంది, అద్భుతం, ప్రతి ఒక్కరూ మెచ్చుకున్నారు. అయితే కొంచెం సౌత్ ఇండియన్, చైనీస్ కూడా మా మెనూలో వాటిని కూడా చేర్చే ప్రయత్నం చేస్తున్నాం. ఫుడ్ కమిటీ అంటే అర్థం అత్యధిక నాణ్యతా ప్రమాణాలు మొదలుకొని విభిన్న రుచుల వరకు కోరుకునే ప్రయత్నం. ఇక్కడ వినిపించే డిమాండ్లను ఐఆర్సీటీసీ చాలా సీరియస్ గా తీసుకుంటుంది. ఇప్పుడు మనం కతల్కి సబ్జీ తీసుకుందాం. ప్రారంభంలో ఐఆర్సీటీసీ మా దగ్గరికి వచ్చినప్పుడు మా మనసులో వచ్చిన తొలి ఆలోచన ఇండియన్ రైల్వేస్. శతాబ్దితో సహా అన్ని చోట్ల అది అందించే భోజనం కూడా. కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చి మా మధ్య సమావేశాలు జరిగాక నెమ్మదిగా ఆ రకమైన ఆలోచన మారిపోయింది. ఇప్పుడైతే భోజనం నాణ్యత బాగుంది. నేడు అది తన కార్పొరేట్ ఖాతాదారుల మనసు దోచి ఉండొచ్చు, కానీ రైల్వేలు అనే అంశం ఐఆర్సీటీసీ సంస్థాగత డిఎన్ఏలో అలాగే ఉంది. రైళ్లలో భోజనం అందించడం అనే దాని కళ ఇప్పటికీ అలాగే ఉంది. ఇప్పటికే 2 రైళ్లలో ఈ సెంట్రల్ కిచెన్ సేవలు అందిస్తోంది. అవి అహ్మదాబాద్ రాజధాని, సియల్దా దురంతో. మిగిలిన రైళ్ల విషయానికి వస్తే వాటిలో లభించే స్నాక్స్ ని మా సంస్థే తయారు చేస్తుంది. స్నాక్ ప్యాకింగ్ సెక్షన్ నుండి ఈ రోజు స్నాక్స్ ని అందుకోవడం కోసం కేటరింగ్ మేనేజర్ రాజేష్ వేచి చూస్తున్నారు. చేరుకోవాల్సిన డెడ్ లైన్ ఆయన్ని పరుగులు పెట్టిస్తోంది. వేడి స్నాక్స్ అయితే ప్రతి స్నాక్ ని ప్యాక్ చేయడానికి ముందు పూర్తిగా చల్లారుస్తారు. వేయించిన తర్వాత వాటిని మేము గది ఉష్ణోగ్రతకు చల్లారుస్తాం. ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు వాటిని ప్యాక్ చేయం. ఇది పార్చ్మెంట్ పేపర్. దీని లోపల కచోరీని ఉంచినప్పుడు అది వేడిగా ఉన్నట్టయితే అందులోని నూనె మొత్తాన్ని ఈ కాగితం పీల్చుకుంటుంది. దాంతో నూనె మొత్తం ఈ ప్యాక్ పైభాగానికి చేరుతుంది. ఎక్కువ స్నాక్స్ ని తరచుగా ప్యాక్ చేయాల్సి ఉన్నప్పటికీ ఎక్కువ శ్రమకు గురి చేసే రీతిలో ప్రతి స్నాక్ ని విడివిడిగా ప్యాక్ చేస్తారు. కారణం, ఐఆర్సీటీసీ కేవలం 2 రైళ్లలోనే పూర్తి భోజనం అందిస్తున్నప్పటికీ
ఈ స్నాక్స్ ని మాత్రం అనేక రైళ్లలో అందిస్తోంది. ఇక్కడి నుండి వీటిని 8 రైళ్లకు సరఫరా చేస్తూ ఉంటాం. ఆ 8 ప్రతిష్టాత్మకమైన రైళ్లే. అన్ని రాజధానుల్లోనూ ఐఆర్సీటీసీనే సేవలందిస్తోంది. ఉదాహరణకు ముంబై రాజధాని, హౌరా రాజధాని, పాట్నా రాజధాని, ఆగస్టు క్రాంతితో సహా దురంతో ఎక్స్ప్రెస్లు. మధ్యాహ్నం 2 గంటలు లోడింగ్ చేసే ప్రదేశం. అక్కడ ఒక్క సెకండ్ కూడా వృధా కాకూడదు. అందుకే కార్మికులు పరుగులు పెడుతూ ఉంటారు. స్నాక్స్ అందించాల్సిన రైళ్ల వద్దకు సమయానికి చేరుకోవాలంటే ఈ వ్యాన్లు వెంటనే న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ కు చేరుకోవాలి. ముంబై రాజధాని, హౌరా రాజధాని, పాట్నా రాజధాని కోసం చేసిన స్నాక్స్ ని త్వరగా ట్రైలర్కి ఎక్కించండి. అర్థమైందా? కేవలం స్నాక్స్ రవాణాకు మాత్రమే కాకుండా ప్రధాన వంటశాలలో వండే భోజనాన్ని మొత్తం రైల్వేలకు సరఫరా చేసే వ్యవస్థకు హర్మీందర్ జీత్ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ముందుగా భోజనం బరువు చూస్తాం, తర్వాత దాని ఉష్ణోగ్రతను చూస్తాం. ఈ విషయాలన్నీ రిజిస్టర్లో నమోదు చేస్తాం. అటుపై ఆహారాన్ని మొత్తంగా ఒక ఎయిర్ టైట్ స్టెయిన్లెస్ స్టీల్ కంటైనర్లో ఉంచి ప్యాకింగ్ చేస్తాం. ఈ కంటైనర్లను ముందుగా ట్రాలీలోకి ఎక్కిస్తాం. తర్వాత వాటి యొక్క ఉష్ణోగ్రత నియంత్రించే వాహనాల్లోకి చేరుస్తాం. అటు తర్వాత ఈ వ్యాన్లు ప్రయాణం మొదలు పెడతాయి. రైల్వే స్టేషన్ చేరడం కోసం, ఐఆర్సీటీసీలోని బేస్ కిచెన్ చేరడం కోసమే ఈ ప్రయాణం. పన్నీర్ కర్రీ 2 కంటైనర్లు లోపలికి వెళ్ళాయి. ఒక కంటైనర్ ఇక్కడుంది. పెద్ద పెద్ద పాత్రల్లో తెచ్చిన ఆహారాన్ని ఇక్కడ అత్యంత జాగ్రత్తగా ఒక్కొక్కరికి సరిపోయే విధంగా ప్యాకెట్లుగా చేస్తారు. గ్రేవీని రుచి చూడటమే మొదటి పరీక్ష. గ్రేవీలో మసాలా చక్కగా ఉందా అని తెలుసుకోవడానికే ఈ పరీక్ష. సెంట్రల్ కిచెన్ నుండి మా వద్దకు వచ్చిన పన్నీర్, చికెన్, చపాతీలు తాజాగా ఉండడంతో పాటు మంచి నాణ్యతతోనూ ఉండడం అనేది చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన భోజనాన్ని సరైన సమయానికి రైలు వద్దకు చేర్చడం అన్నది మా ప్రధాన ధ్యేయం. రైలు ప్రయాణికులకు అందించే భోజనం పూర్తిగా తాజాగా ఉండేలా చూసేందుకు మేము ప్రయత్నిస్తూ ఉంటాం. భోజనం ప్యాకెట్లు ప్లాట్ఫామ్ మీదకు చేరడానికి సిద్ధమయ్యాయి. వాటి దారిన అవి రైళ్లలోకి చేరుతుండగా మరోవైపు ఐఆర్సీటీసీకి సంబంధించిన మరో కేటరింగ్ సేవలు మన కంటికి కనిపిస్తాయి. ఫుడ్ ప్లాజాల్లో మాదిరిగా ఈ చోట ప్రయాణికులు తమ రైలు కదిలేలోగా భోజనం తినేయవచ్చు. లేదంటే రైలు ప్రయాణంలో అత్యంత ఆవశ్యకమైన వాటర్ బాటిల్ను కొనుగోలు చేయవచ్చు. రైళ్లలో ప్రయాణించే వేలాది మంది దాహార్తిని తీర్చడం కోసం రైల్ నీర్ పేరుతో ఐఆర్సీటీసీ వాటర్ బాటిళ్లను సరఫరా చేస్తోంది. ప్రతిరోజు దాదాపు 4 లక్షల బాటిళ్ల సురక్షితమైన తాగునీరు ఈ రూపంలో భారతీయ రైల్వేలకు సరఫరా అవుతోంది. రైలు లోపలే సురక్షితమైన రూపంలో లభించే భోజనాన్ని తినేందుకు ఈ నీళ్ల బాటిల్ ఒక చక్కని తోడుగా నిలుస్తోంది. భోజనం లోపలికి రాగానే ప్యాకింగ్ చెక్ చేస్తాం. చక్కగా ప్యాకింగ్ ఉంటే ఓకే. ఆ తర్వాత వాటిని లోపల పేరుస్తాం. వెజ్, నాన్ వెజ్ భోజనాల్ని వేరువేరుగా పెడతాం. భోజనం సమయానికి వెళ్లి ప్రయాణికులకు అందించేంత వరకు వంటకాల్ని హాట్ కేసులలో ఉంచుతాం. అన్ని ప్లాట్ఫామ్ల మీద వచ్చే రైళ్లలోకి స్నాక్స్ ని అందించే కార్యక్రమాన్ని హర్మీందర్ సింగ్ పర్యవేక్షిస్తున్నారు. స్నాక్స్ చివరగా రైలు దగ్గరికి చేరుకున్నప్పటికీ ఆ సమయంలో నిర్వహించే నాణ్యతా పరీక్షను అది పాస్ కావాల్సిందే. ముంబైకి వెళ్లే రాజధాని ఎక్స్ప్రెస్ కు సంబంధించిన సాయంత్రపు స్నాక్స్ ని నేనిప్పుడు అందుకున్నాను. వాళ్ళు తెచ్చిన చీజ్ శాండ్విచ్, స్వీట్, కచోరీలను నేను పరీక్షించాను. ఈ రకమైన పరీక్ష అవసరం. అప్పుడే ప్రయాణికులు సంతృప్తి చెందుతారు. మనకు ఎలాంటి చెడ్డ పేరు రాదు. ఈ రోజు అన్ని రకాల పరీక్షలు ముగిశాయి. ఐఆర్సీటీసీ స్నాక్స్ బాగున్నాయంటూ ప్యాంట్రీ ఇన్ఛార్జ్ ఓకే సంతకం కూడా చేశారు. ఆహారాన్ని పరీక్షించడం ద్వారా దాని నాణ్యత బాగుందంటూ వాళ్ళు భరోసా ఇస్తారు. ఆహారం బాగుంటేనే వాళ్ళు తీసుకుంటారు. అది నాణ్యత పరీక్ష నెగ్గిందని నమోదు చేస్తారు. అప్పుడే మా పని పూర్తవుతుంది. హర్మీందర్ జీత్ ఆయన బృందానికి సంబంధించి ఈ రోజు రైల్వే సర్వీస్ పూర్తయింది. మరోవైపు వేలాది మంది రైలు ప్రయాణికుల ప్రయాణం ఇప్పుడే మొదలైంది. మళ్లీ ఐఆర్సీటీసీ సెంట్రల్ కిచెన్లోకి వెళ్తే అక్కడ వంట చేసే పనికి కొంచెం విరామమిచ్చి మొత్తం ప్రదేశాన్ని శుభ్రం చేస్తున్నారు. అయితే మరో ట్రాక్ మీద విలాసవంతమైన కోచ్లలో ఐఆర్సీటీసీ కేటరింగ్ ఆన్ వీల్ సర్వీస్ కొనసాగిస్తోంది. అది భారతదేశ రాజధాని ప్రాంతంలోని ఐఆర్సీటీసీ అని పిలిచే
ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ కు చెందిన సెంట్రల్ కిచెన్. నేడు ఇదొక మెగా కిచెన్. ఇక్కడ రోజు 10,000కు పైగా భోజనాలు సిద్ధం చేస్తూ ఉంటారు. మా సంస్థ 25,000 భోజనాలను అందించే సామర్థ్యాన్ని అందుకుంది. నిజానికి 3 సంవత్సరాల కాలంలో అది 10,000 మార్కునే అధిగమించింది. ఆదాయాన్ని మరింత పెంచుకునేందుకు మరో అడుగు ముందుకేసిన ఐఆర్సీటీసీ రైలు ప్రయాణికులకు నేరుగా వడ్డించేందుకు సిద్ధమైంది. అయితే ఈ సర్వీసుకు చెల్లించాల్సిన మొత్తం చౌక కానే కాదు. మహారాజాస్ ఎక్స్ప్రెస్ లోకి స్వాగతం. అల్ట్రా లగ్జరీ ప్రయాణికుల రైలుగా ఖ్యాతికెక్కిన దీని నిర్వహణ, భోజన వసతి పూర్తిగా ఐఆర్సీటీసీ అధీనంలోనే ఉన్నాయి. భారతదేశ వ్యాప్తంగా ఉన్న విలాసవంతమైన ప్రదేశాలకు ప్రయాణికులను విలాసవంతమైన శైలిలో తీసుకెళ్లడం ఈ రైలు ప్రత్యేకత. రాజభవంతిని తలపించే ఈ రైలు ఒకనాటి భారతదేశ మహారాజుల విలాస మందిరాలను గుర్తు చేస్తుంది. ఇందులోని మొత్తం 23 కోచ్లలో 43 గదులతో పాటు ఒక ప్రెసిడెన్షియల్ స్వీట్ కూడా ఉంది. ఈ రైలు రాజులు రాణులకు మాత్రమే సరితూగుతుంది. కారణం ఖర్చు ఆ స్థాయిలో ఉంటుంది. ఈ రైలులో టికెట్ ధర 3,000 నుండి దాదాపు 25,000 అమెరికన్ డాలర్ల వరకు ఉంటుంది. ఈ లగ్జరీ రైల్లో 2 బార్ లౌంజ్లతో పాటు 2 రెస్టారెంట్ కార్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఒక వంటశాలకు అనుసంధానమై ఉంటాయి. జనరల్ మేనేజర్ సునీల్ తర్నేజా ఈ వంటశాలను ప్రధాన కేంద్రంగా అభివర్ణిస్తారు. ప్రతి ఒక్కటి పొట్టతోనే ప్రారంభమై పొట్టతోనే ముగుస్తుంది. ఆ కారణంగా మేము వంటశాలని రైలుకు సంబంధించిన ప్రధాన కేంద్రం అంటాం. ఈ ప్రధాన కేంద్రం నుండి 2 డైనింగ్ మెన్యూలు అందుబాటులో ఉంటాయి. ఒకటేమో కాంటినెంటల్, మరొకటి ఇండియన్. ప్రతి మెన్యూలోనూ 5 రకాల వంటకాలు సిద్ధంగా ఉంటాయి. వంటశాలలో జరిగే అన్ని విషయాలను షెఫ్ జాన్ స్టోన్ పర్యవేక్షిస్తూ ఉంటారు. హోటళ్లు, క్రూజ్లు, ఎయిర్లైన్లలో వంట చేసిన ఆయన ఇప్పుడు ఇందులో షెఫ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇది భూమి మీద కదిలే హోటల్. మీరు మంచి మంచి ప్రదేశాలు చూడటంతో పాటు ఒక విలాసవంతమైన ప్రయాణాన్ని చాలా బాగా ఆస్వాదించవచ్చు. అయితే రైలులో గొప్ప విందు అనుభవాన్ని సృష్టించడం అన్నది ఐఆర్సీటీసీకి సవాలుగా నిలిచింది. అందులో ప్రధానమైనది 4 నుండి 8 రోజుల పాటు సాగే ప్రయాణానికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేయడం. దాదాపు ప్రతి వస్తువును ముందుగానే ఢిల్లీ లేదంటే ముంబైలో కొనుగోలు చేస్తారు. అటుపై వాటిని రైలులోని గోదాములు, డీప్ ఫ్రీజర్లలో నిల్వ చేస్తారు. రైల్లో కూడా మనం దాదాపు 30 రోజులకు సరిపడా నిల్వలుంచుకోవచ్చు. అందుకు సరిపడా చోటు ఏర్పాటు చేసుకుని నిల్వ ఉంచుకోగలిగితే ఇతర విషయాలకు సంబంధించి ఎటువంటి కొరత ఉండదు. వంటశాల విషయంలోనూ దాన్ని కదిలే రైలుకు తగ్గట్టుగా నిర్మించారు. కిచెన్ ని చక్కని ప్రణాళికతో నిర్మించారు. దేవుడి వరం పొందిన చేతులు ఈ కిచెన్ కు రూపకల్పన చేశాయి. అందుకే మా పని ఇక్కడ చాలా సులభంగా మారింది. సురక్షిత ప్రమాణాల ప్రకారం కదులుతున్న రైల్లో ఎలాంటి మంటలు ఉండరాదు. అందుకే ఈ కిచెన్లో ప్రతి ఒక్కటి ఇండక్షన్ స్టవ్ మీదే వండుతారు.